నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా పాకాల మండలం పాకాల పంచాయతీలో ఉన్న భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస మందిరంలో శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు రామచంద్రారెడ్డి అధ్యక్షతన 192వ జన్మదిన వేడుకలు ఘనంగా గురువారం నిర్వహించారు. ఉదయం మహిళలు గీతాపారాయణం, శ్రీరామకృష్ణ అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. భాస్కరానంద స్వామి ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. శ్రీరామకృష్ణ జీవిత చరిత్రపై ఉపన్యాసం ఇచ్చారు. నేటి సమాజానికి రామకృష్ణుడు, శారదాదేవి, వివేకానంద స్వామి ఆదర్శమని, వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. మానవ సేవయే మాధవ సేవ అని, ప్రతి పేదవాడికి సేవ చేయడంలో భగవంతుడికి సేవ చేయడం అవుతుందని వారు తెలిపారు. గృహస్థ ధర్మం నిర్వహిస్తూనే పాదమార్థిక సేవ చేయవచ్చునని, ఇది రామకృష్ణుని చూపినటువంటి మార్గమని కూడా వారు తెలియజేశారు. త్రేతాయుగంలో ఎవరు రాముడో, ద్వాపర యుగంలో ఎవరు కృష్ణుడో, కలియుగంలో రామకృష్ణులుగా అవతరించారని తెలిపారు. ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కొనియాడారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు ఎన్ పరంధామ నాయుడు, సాత్యకి, సుధాకర్ రెడ్డి, దొరస్వామి నాయుడు, ధనుంజయులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ భార్య చంద్రమతి కొడుకు చనిపోతే లోహితాసుని తీసుకొచ్చి శ్మశానంలో కాల్చేదాన్ని తెచ్చింది. హరిశ్చంద్రుడు సత్యవంతుడు, చూడమ్మా డబ్బులు ఇస్తేనే కాలుస్తా, అది నేను సత్యం చెప్పి నన్ను కాపరాపెట్టినందుకే నేను మాట చెప్పినాను. డబ్బు అడిగినాడు. ఆమె దగ్గర డబ్బు లేదు. ఈ నాటకం అంతా చూస్తున్నాడు కాశీ రాజు. కోపం వచ్చేసిందండి. అరే ఏమి సత్యం రా, చచ్చిపోయినది నీ బిడ్డ, తెచ్చుండేది మీ తల్లి, నీ భార్య, ఏమి నిజంరా, నేను రాజు చెప్తాను, కాల్చురా అన్నాడు. అంటే ఎంత శ్రద్ధగా వింటా ఉన్నాడండి, మునిగిపోయినాడు ఆ కథలో. పక్కన మంత్రులు వాళ్ళు వీళ్ళంతా ఏం చెప్తున్నారు తెలుసా? అరే ఈ స్వామి రాజా, ఇది నాటకమో, అసలు నిజం కాదు. ఆ విధంగా శ్రద్ధగా వినాలండి, అప్పుడే మన వంట పడుతుంది. కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లా హోస్పేటలో ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ పాఠశాల సిబ్బందికి గురువారం వసతి నిర్మాణానికి ఎమ్మెల్యే గవియప్ప భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే గవియప్ప పిల్లలతో కాసేపు ఆనందంగా గడిపారు. ఎమ్మెల్యే గవియప్ప భూమి పూజ తర్వాత విద్యార్థులతో అల్పాహారం తీసుకున్న ఎమ్మెల్యే గవియప్ప విద్యార్థులతో కలిసి ఇడ్లీ, చట్నీ తిన్నారు. ధైర్యం, దేశభక్తి, న్యాయం, పరిపాలన దక్షతలో చరిత్రలో చిరస్థాయిగా నిలిచినటువంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని బదివేలు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, గౌరవ సలహాదారు గడి పుల్లంరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య అన్నారు. గురువారం కార్యాలయంలో ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులలో ఛత్రపతి శివాజీ ఒకరని, ఆయన మరాఠా యోధుడని, ఖడ్గం పట్టి ఆంగ్లేయులను ఎదిరించిన ధీరుడని వారన్నారు. స్వరాజ్య సిద్ధాంతాలతో ప్రజలకు స్ఫూర్తినిచ్చి భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాయోధుడని వారన్నారు. వారి ఆశయాలు, ఆత్మస్థైర్యం, త్యాగమూర్తి మనందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు పుల్లంరాజు, కార్యదర్శి బ్రహ్మయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య, సివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారందరినీ ఈ విధంగా చేయడం మంచిది కాదు, ఇది మానవత్వం కాదు అని చెప్పి మరాఠీల యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నాడు ఆయన. ఔరంగజేబ్ ఎన్ని బాధలు ఆయన పెట్టినా కూడా, ఎన్ని యుద్ధతంత్రాలు నెలకొల్పినా కూడా, అఫ్జల్ ఖాన్ అనేవాడు దండయాత్ర చేస్తే అతన్ని మీద యుద్ధం చేసి పులిగోలతో అతన్ని చంపాడు. అలాంటి గొప్ప యుద్ధ వీరుడు హిందూ సామ్రాజ్యాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసేదానికి కంకణం కట్టుకున్నాడు. చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది భారతదేశంలో. ఇలాంటి మహానుభావులు ఎందరో బీజం వేయడం వల్లనే మనకు 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం వచ్చింది. దీనికి అంతటికీ అల్లూరి సీతారామరాజు అయితేమి ఎందరో మహానుభావుల పుణ్యఫలం వల్లనే మనకు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి మనము మన పెన్షన్ కార్యాలయంలో ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం మనకెంతో సంతోషదాయకము.
అయితే ఈ పెన్షన్ కార్యాలయంలో మా పిచ్చయ్య గారికి ఉన్న కోపం వస్తేమో కానీ అప్పటికప్పుడు అనుకోవడం తప్ప ముందు అనుకోవడం లేదు. ముందు రోజు ఎవరన్నా ఇటువంటి తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పినా, ఒక పిచ్చయ్యనే కాదు ఎవరు చెప్పినా ముందు రోజు వచ్చేసి మనం ఈ కార్యక్రమాన్ని నలుగురికి తెలిపితే జనాలు వచ్చేదానికి 94 జయంతి సందర్భంగా మన పెన్షన్ కార్యాలయం జరుపుకోవడం మనందరికీ చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఛత్రపతి శివాజీ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన ముఖ్యంగా మేము ఉపాధ్యాయులం కాబట్టి పాఠ్యాంశాలను ఆయన చరిత్ర, ఆయన చేసిన ఘనకార్యాలు, ఆయన చేసిన పుణ్యఫలాలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఉపాధ్యాయులకు బాగా తెలుసు. కాబట్టి వేరే డిపార్ట్మెంట్ తెలుదో నాకు తెలియదు, కానీ ఉపాధ్యాయుల వరకు ఛత్రపతి శివాజీ అనేది ఆయన హిందూ సాంప్రదాయాన్ని పునరుద్ధరించి మరాఠా కులంలో పుట్టినా కానీ మొత్తం దేశానికి ఆయన సేవ చేసిన మహాగణుడు ఆయన జయంతిని మనం జరుపుకోవడం చాలా సంతోషదాయకం. కాబట్టి ఈ కార్యక్రమం కర్నూలు జిల్లా మంత్రాలయంలో గురు వైభవ ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల పాదుకలకి 405వ పట్టాభిషేకం మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు మహావైభవంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సన్యాసం స్వీకరించిన రోజు అయినందున స్వామి మూల పాదుకులకు మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు 405వ పట్టాభిషేకం శ్రీ రాఘవేంద్ర నామ స్మరణలతో వైభవంగా నిర్వహించారు. మఠం పీఠాధిపతులు ముందుగా బంగారు పాదుకలను బంగారు సింహాసనంపై ఉంచి గంగాజలంతో అభిషేకించి ముత్యాలతో మరియు వివిధ రకాల పుష్పాలతో అభిషేకం చేసి మంగళహారతి ఇచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీలు భక్తుల నడుమ బంగారు నవరత్న రథోత్సవంలో బంగారు పాదుకలను అధిష్ఠించి శ్రీమఠం ప్రాకారం చుట్టూ ఘనంగా ఊరేగించారు. ఈ ఉత్సవాలను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా నూతన కలెక్టరేట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం మార్కాపురం వచ్చిన ఆయన కలెక్టరేట్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను త్వరగా పూర్తి చేస్తే పరిపాలన అంతా కలెక్టరేట్ నుంచి నిర్వహించేందుకు వెసులుబాటు కలుగుతుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. అదేవిధంగా మెయిన్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు ఇటీవల ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను ప్రత్యేకంగా పరిశీలించారు. పనుల్లో అలసత్వం ప్రదర్శించకుండా ముందుకు సాగాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివరామరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టీపు ఎన్ని ఇస్తారు మీరు? మామూలు ఇలా చేస్తారు. మార్కాపురం సబ్ కలెక్టరేట్ ఎదురుగా రిటైర్డ్ ఆర్మీ హౌసింగ్ బోర్డు సొసైటీ జై జవాన్ యూనియన్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. నివాస స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. సొసైటీ అధ్యక్షులు చిన్నయ్య, యూనియన్ అధ్యక్షుడు హరినారాయణ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. గవర్నమెంట్ జీవో ప్రకారం ఇంటి స్థలం కేటాయించాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రావడము 2,000 కోట్లు ఇవ్వడము, వినయకుమారి రోసా గారు ఆ విధంగా ప్రాంతంలో 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా దాదాపు 500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ నిర్మాణ పనులు చూడడానికి రేపు 20వ తారీఖున మన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సిఆర్సి కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో మార్చి 19, 20, 21 తేదీలలో ఉగాది ఆహ్వాన నాటికల పోటీలను నిర్వహిస్తున్నట్లు రావులపాలెం సిఆర్సి అధ్యక్షుడు తాడి నాగమోహన్ రెడ్డి, సిఆర్సి రూపశిల్పి గొలుగురి వెంకటరెడ్డి తెలిపారు. రావులపాలెం సిఆర్సిలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తాడి నాగమోహన్ రెడ్డి, గొలుగురి వెంకటరెడ్డి మాట్లాడుతూ రావులపాలెంలోని సిఆర్సి ఆధ్వర్యంలో 25 సంవత్సరాలుగా నిర్విరామంగా నాటికల పోటీలు నిర్వహిస్తూ కళలను ప్రోత్సహిస్తున్నాం. నాటికలు అంతరించిపోకుండా ఉండేందుకు ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఉగాదికి సిఆర్సిలో రాష్ట్ర స్థాయిలో నాటికల పోటీలు నిర్వహిస్తూ నాటికల రంగంలో ఉత్సాహాన్ని నింపుతున్నాం.
ఈ ఏడాది జరగబోయే పోటీలు సిల్వర్ జూబ్లీ పోటీలు అయినందున మరింత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సిఆర్సీ కాటన్ కళా పరిషత్ గౌరవాధ్యక్షులుగా ఉన్న సినీ నటులు తనికెళ్ల భరణి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. నాటికల పోటీల్లో విజేతలుగా నిలిచినటువంటి వారికి మొదటి బహుమతిగా 1 లక్ష రూపాయలు, రెండవ బహుమతిగా 75,000 రూపాయలు, మూడవ బహుమతిగా 50,000 రూపాయలు అందించడం జరుగుతుంది. మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ప్రదర్శించిన ప్రతి నాటికకు 25,000 పారితోషికంతో పాటు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఈ నాటికల పోటీలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కళాకారులు పాల్గొని 3 రోజుల పాటు 8 నాటికలను ప్రదర్శించనున్నారు. సిఆర్సీ బాడీ అందరం కూడా బాగా చేయాలి. సెలవు అందరికీ అతిథులను కూడా పెద్ద వాళ్ళని పిలవాలి. అలాగే ఎక్కువ మందికి నాటకం చూపించాలి. ఎందుకంటే చాలామంది పిల్లలకి నాటకం అంటే ఏంటో తెలియదు. ఒకసారి చూస్తే ఆ నాటకం ఏంటన్నది ఒక మెమొరీగా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక 40 ఏళ్ళ లోపల అంత ముందోళ్ళకి నాటకం గురించి తెలుసు, కానీ లోపలికి నాటకం గురించి చాలా చూడడం కానీ తెలియట్లేదు. కాబట్టి సిఆర్సీ ఏంటో అందరికీ ఎక్కువ మందికి ఈ నాటకాలు తెలిసేలా చేసి, అలాగే నాటకాలను కూడా, ఎందుకంటే మనకి నాటకాల నుంచి కూడా ఎంతో మా జనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. నేను కూడా ముందులో నాకు నాటకాల గురించి కాకపోయినా మేము తరచూ నాటకాలు చూడడంలో మాలో కూడా కొన్ని మార్పులు కలిగి నడవడం జరుగుతుంది. అందుకని మీరు ముఖ్యంగా మీరు కూడా అందరూ కూడా ఈ నాటకాలకు ఫ్యామిలీతో అందరూ కూడా హాజరయ్యి మరి ఈ కార్యక్రమంలో మాతో పాటు మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పి మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ ఒక 3 రోజుల ముందు 4 రోజుల ముందు 19 ముందు 4 రోజులు 3 రోజుల ముందు మనం ప్రెస్ మీట్ పెట్టుకొని, అలాగే ఎవరెవరు వస్తున్నారో అతిథులందరినీ కూడా మనం తెలిసేటట్టు చేసి దీన్ని ఒక జాతరలాగా, ఎంతమంది పార్కులో మోహన్ రెడ్డి గారు అయితే సంక్రాంతి సంబరాలు చేశారు అదే టైప్లో ఈ నాటకోత్సవాలు చేయాలని చెప్పి మేము అందరూ అనుకుంటున్నాం. మీ అందరూ కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. చిట్కినవేలు, అలాగే చైతన్య కళాశ్రవం విశాఖపట్నం వారి అసవ్యం నాటికలు ఈ 3 నాటికలు 20వ తారీఖు ప్రదర్శించడం జరుగుతుంది. 21/3 ఎస్వి రంగారావు కళాసమితి కాకినాడ వారి అచమనం నాటిక, భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి దొందే నాటిక, అలాగే అదే రోజు సిఆర్సీ వారి ప్రత్యక్ష ప్రదర్శన కూడా ఉంటుంది. ఈ నాటికలకు సంబంధించి ఫస్ట్ ప్రైజ్ 1 లక్ష రూపాయలు, అలాగే సెకండ్ ప్రైజ్ 75,000, థర్డ్ ప్రైజ్ 50,000, అలాగే ప్రతి నాటికి కూడా 25,000 పారితోషికం మరియు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బహుమతులు ఉంటాయి. ఈ నాటికల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి కూడా ఈ నాటకాలని అంతరించిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ మనం ఎంకరేజ్ చేస్తే ఈ నాటక రంగం మీద ఆధారపడి, అలాగే ఈ నాటకాలని వాళ్ళు పర్సనల్గా కూడా చాలా ఎఫెక్టివ్గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ నాటకాలు గత 25 ఏళ్ళుగా ప్రత్యేకించి ఏంటంటే ఎంకరేజ్ గారిని తలపెట్టడం స్టార్ట్ చేయడం జరిగింది. నిర్విఘ్నంగా 20 సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేయడం అంటే సామాన్య విషయం అయితే కాదు. కాకపోతే ఏంటంటే ప్రతిదానికి సంకల్పం ఉంటుంది. ఆయన ఏంటంటే ఇది అలా కంటిన్యూ చేయాలి మనం ఉన్నది చెప్పి, అలాగే వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక సమాజానికి ఉపయోగపడి ఈ నాటకంలో ఒక సందేశం ఇస్తూ ఉంటారు. అలాగే వాళ్ళందరి వల్ల కూడా ఏదో ఒక సందేశం ఇప్పుడున్న తరంగా, అంటే గత 25 ఏళ్ళ బట్టి కూడా ప్రతిసారి మనం ప్రతి 2 ఏళ్ళకి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి మన సామాజిక పరిస్థితులు మారుతుంటాయి సొసైటీలో. వాటిని ఉద్దేశించుకుంటా ఒక సందేశం ఇవ్వాలి. ఆ సందేశాన్ని ఏంటంటే జనాలకి ఇది రిసీవ్ చేసుకుని దాని నుంచి కొన్ని మనం విషయాలు చెప్పడానికి సులువుగా ఉంటుంది. ఆ ఉద్దేశం మీద స్టార్ట్ చేసిన ఈ నాటక కళా పరిస్థితి. అలాగే ఇది కంటిన్యూ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ 25 సంవత్సరాలు ఈ సిల్వర్ జూబ్లీ దాన్ని అందరూ సహకరించి ప్రత్యేకించి ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా ప్రత్యేకించి ఎక్కువ జనాలకు తెలాలి. మీ ద్వారా జనం అందరూ వచ్చి దీన్ని ఏంటంటే చూసి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచన వాళ్ళు చూసి దాని మీద వాళ్ళ ఉద్దేశాలు చెప్పి, అలాగే ఇవన్నీ కూడా వాళ్ళ ఏ విధంగా అయితే ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.